ఇంటోల్లో పుట్టిన రోజులు పెళ్లి రోజులు అయినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ఏం చేసుడు ఉండదు. గుడికి పోయి పూజలు చేస్తాం, మరి అంటే అన్నదానాలు పండ్ల దానాలు చేస్తాం. ఇక లీడర్లు యాక్టర్ల పుట్టినరోజుల నాడైతే అభిమానులు రక్తదానాలు కూడా చేస్తారు. కానీ ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు కన్నతల్లి అంజనాదేవి పుట్టినరోజు యాళ్ళ ఏం చేసిండో చూడుండ్రుల్లా. అసలు ముచ్చట చెప్పకుండా పవన్ కళ్యాణ్ మూగ జీవులతోని ఆడే చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా? జర్ర సైసూర్రి. కన్న తల్లి అంజనాదేవి పుట్టినరోజు యాళ్ళ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు 2 జిరాఫీలను దత్తత తీసుకున్నాడు. ఏడాది దాకా వీటికి అయ్యే తిండి ఖర్చులు మొత్తం భరిస్తానని ప్రకటించిండు. అవునులా నిజమే ఈ ముచ్చట. ఇవాళ విశాఖపట్నంలో ఉన్న ఇందిరాగాంధీ జూ పార్కుల మొత్తం కలదిరిగి చూసిన పవన్ సారు పర్యావరణం మంచిగా ఉండాలంటే వన్యప్రాణులను కాపాడుకోవాలి, దానికోసం ప్రతి ఒక్కరు వన్యప్రాణి సంరక్షణలో భాగం కావాలని పిలిపించిండు. ఇక అట్లనే జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్లు భాగస్వాములు కావాలి, వాళ్లకు నచ్చిన జంతువును ఎంపిక చేసుకుని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని చెప్పిండు. మరిగా మందికి ఎప్పుడు కంటే ముందు తనే ఆచరించి చూపాలని ఓ 2 జిరాఫీలను దత్తా తీసుకుంటారని చెప్పి అవిటికి ఇట్లా తిండి కూడా పెట్టిండు అన్నట్టు. మా అమ్మగారి పుట్టినరోజు అవటం వల్ల నాకేమనిపించిందంటే చెప్పడమే కాదు, ఎదుటి వాళ్ళకి నేను కూడా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ 2 కనిపిస్తున్న అజిరాఫీని దాకా తిండి పెట్టిన అజిరాఫీని వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి 2 జిరాఫీని అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తాను తెలియజేసుకుంటూ, ఇది ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకి అందరం మన వంతు కృషి చేద్దాం తెలియజేసుకున్నాం. ఈ జూ పార్కుల జంతువుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన సౌలతులు ఎట్లున్నాయి, ఇంకేం పనులు చేయాలనేది అధికారులను అడిగి తెలుసుకున్నాడు. మొదలు జూ వెనక గేటు దిక్కున్న సీతాకోక చిలుకల పార్కును చూసి కొన్ని తీర్ల సీతాకోక చిలుకలను ఇగో ఇట్లా స్వేచ్ఛగా ఇడిచిపెట్టిండు. ఇక అవి మీదనే ఆలటాలకు ముసి నవ్వులు నవ్విండు. అటెంకా జూ పార్కులు ఉన్న నీటి ఏనుగులను చూసి అవిటికి పెట్టే తిండి, వాటికి పెట్టిన పేర్లను వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు. మొత్తానికైతే పర్యావరణం అన్నా మూగ జీవులన్నా మా కుటుంబానికి ఎక్కువ ఇష్టం ఉంటదని చెప్పే పవన్ కళ్యాణ్ సారు మల్లోపారి దాన్ని నిరూపించుకునే పని చేసిండి. అలా చూడాలి మరి చిన్న సీఎం మాటలిని మూగ జీవులను సాయతందుకు ఎంతమంది ముంగడికత్తారనేది. దినం ఎంతో మంది ఉడుతుంటారు దేశం మీద. అందులో అయినోళ్ళ ఇంట్లో వాళ్ళన్న ఉడితే అది పెద్ద వార్తే అవుతుంది. అదే కడిమిన్లలో పుట్టినోళ్ళ గురించి అయితే తెలిసినోళ్ళు తప్ప ఎవ్వరు పట్టించుకోరు. కానీ అదే పుట్టుడు ఏ పేరున్న గుడి కాన్నో మహాజాతర కాన్నో పుట్టిండ్రనుకో అప్పుడు ఉంటుంది చూడుండ్రి, పెద్ద వార్తే అవుతుంది ముచ్చట. అట్లనే అయింది మేడారంలు. ఇప్పుడు సమ్మక్క తల్లి అడవిలకెళ్ళి గద్ద మీద కొలువు తీరేయాల జంపన్న పుట్టిండు. ఆలస్యం చేయకుండా చూసేయండ్రు మరి. ఇగో ఈ చెల్లెకు మేడారం జాతరలో జంపన్న పుట్టిండుల్లో. లడ్డుకు లడ్డే ముద్దుకున్నాడు కదా బుడ్డోడు. తల్లుల దీవెనార్తలు అందుకుందామని మేడారం పోతే పురిటి నొప్పులు వచ్చినట్ట ఈ చెల్లెకు. దవాఖానకు తీసుకపోతే వన దేవతలు వరం ఇచ్చినట్టే పండంటి కొడుకు పుట్టిండి చెల్లెకు. తల్లి బిడ్డే ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఫిబ్రవరి 14 తారీఖుని ఇచ్చిరట డాక్టర్లు డెలివరీ డేటు. ఇంకా టైం ఉన్నది కదా అని ఆ తల్లుల దర్శనం చేసుకుందామని వచ్చిరట మేడారం జాతరకు. ఇంటోళ్ళంతా దర్శనం చేసుకున్నారట గాని గంత మందిల దర్శనానికి వీలు కాలేదట ఈ చెల్లెకు. అయినా సుతం ఈ రకంగా ఆ తల్లుల దీవెనార్తలు దక్కినాయి. అందుకే కొద్ది సంబరపడతలేదు. ఎలా ఫీల్ అవుతున్నారు మరి? అలా సమ్మక్కొచ్చే రోజు మీకు మగబుడ్డ ఈ మేడారం ఆవరణలో జన్మించింది. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడే మేడారంలో అమ్మవారి ఆధీనంలో నాకు డెలివరీ అవ్వడం కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. నేను ఎవరు జన్మించారు అనుకుంటారు? జంపాననే జన్మించాడు అనుకుంటున్నాను. జరిగింది. అమ్మ వాళ్ళు వెళ్ళారు కానీ నేను వెళ్ళలేకపోయినాను. సమ్మక్క తల్లి వచ్చే రోజు ఉట్టేటాలకు జంపానే పుట్టిండనంటాంది చెల్లె. సమ్మక్క వచ్చే రోజు ఇంటికి మనవడచ్చేటాలకు ఇంటోళ్ళు సుతం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ జంపన్న పుట్టిండు అనుకుంటున్నాము. ఆయనకు జంపన్నకు కలిసేటట్టు పేరు పెట్టుకుంటాం. ఎందుకంటే పంతులను అడగాలి కదా, అడిగి ఆయన పేరు కలిసేటట్టు అక్షరం కలిసేటట్టు పెట్టుకుంటాం. జంపన్న పేరు మీదకెళ్ళి ఆ అక్షరం కలిసేటట్టు పేరు పెట్టుకుంటారట అయ్యగారిని అడిగినాక. ఏది ఏమైనా గుడి తలుపులు తెరవక ముందు వరం ఇచ్చాను దేవత ఎదురయ్యని అదేదో పాటల రాసినట్టు తల్లుల దర్శనం కాకముందే ఈ చెల్లకు కొడుకు రూపంలో వరం అందింది. అంతా సమ్మక్క సారక్క తల్లుల దయ. మరిగా తల్లుల దయ వల్ల ఈ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని, ఆ బుడ్డోడు గొప్ప ప్రయోజకుడు కావాలని మన జోర్దార్ వార్తల తరఫున కూడా కోరుకుంటున్నాం. గుడికి దైవ దర్శనాల కోసానికి పోతారు ఎవరైనా, కానీ ఈ నడుమ మాత్రం రీల్స్ చేసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి, ఫోటోషూట్లు పెట్టుకునేందుకే పోయినట్లు ఎత్తున్నారు కొందరు. ఇక ఈ కొత్త జంటను చూడుండ్రో పారి. కొత్త బిచ్చపోడు పొద్దెరగడు అన్నట్టు ఏకంగా కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల కొండ మీద ఏం చేసిండ్రో. అవ్వ సిగ్గున్నదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. అగో అచ్చం గట్లనే ఉన్నది వీళ్ళ కథ కూడా. అది పరమ పవిత్రమైన ఎంకన్న స్వామి గుడుల్లా అంటే అయితేంది మాకు కొత్తగా లగ్గమైంది అన్నట్టే ఎత్తున్నారు కదా.
అసలు అది తిరుపతి అనుకుంటాన్రా లేకపోతే ఫోటో షూటింగ్ కోసం వేసిన సెట్ అనుకుంటాన్రా? అరే కొత్తగా లగ్గమైతే కాపురం పచ్చగుండాలనని ఎంకన్న దేవునికి మొక్కులు పెట్టి లడ్డు ప్రసాదం తీసుకొని అచ్చిన దారినే ఇంటికి పోవాలి గాని అగో చూడుండ్రి తీరుల ఫోజులు ఇచ్చుకుంటా అద్దులు దాటి నొసుటు మీద ముద్దులు పెట్టుకుంటా మరీ ఎట్ల పోటువలు దిగుతాన్రో. కొంచెమన్నా బుద్ధున్నదా అనుల్లా అసలు ఇళ్లకు? చూత్తాంటే లేనట్టే ఉన్నది కదా. బుధారం నాడు తిరుమలెంకన్న స్వామి గుడి ముంగట ఊరు పేరు తెలవని ఒక కొత్త జంట చేసిన ఉద్దారకం గిది. మరి వీళ్ళిట్లా ఎత్తుంటే గుడి అధికారులు సెక్యూరిటీ సిబ్బంది ఏ గుడ్డి గుర్రం పనులు తోముకుంటున్నారో గాని గుల్ల మండపం కాడ షాల్ చేసి అఖిలాండం దాకా ఒక్క పోటువలు దిగుడు కాదు పోన్రి. చూసిన భక్తులైతే అరే ఇదేం పద్ధతుల్లా, ఈ పద్ధతి పాడువాడా అని మస్తు కోపానికి వచ్చిండ్రట. మరి కాదా అనుల్లా ఎంకన్న గుడి ముంగట పోటో షూట్లు రీల్స్ చేసుడు నిషేధం ఉండంగా కూడా గిట్ల ఎత్తున్నారంటే ఇలా నేమనుడు మీరే చెప్పుండ్రుల్లా. ఆల సంబురం ఏందో గాని కలియుగ దైవం కొలువైన తిరుమల పవిత్రతనే దెబ్బతీస్తున్నారు కదా. చుట్టూరా సీసీ కెమెరాలున్నా సెక్యూరిటీలు కాపుగాస్తున్నా ఇదివరకట్ల చర్యలు తీసుకుంటున్నా కూడా పబ్లిక్ లా మార్పేలేదు. ఇగో అధికారులు చూస్తాండ్రు కదా వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో ఏమో గాని మల్లో తాపు ఇసొంటి రిపీట్ కావద్దనుకుంటా గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు శ్రీవారి భక్తులు. అబ్బబ్బబ్బా ఈ బంగారం ధరలు చూస్తుంటే బంగారం కొనుడు కాదు దుకాణాలలో చూసుడు కూడా కష్టమే అయ్యేటట్టు కొడుతున్నదుల్లా. వెండి బంగారం ధరలు నువ్వా నేనా అన్నట్టు పెరుగుట్ల పోటీ పడుతున్నాయి. నరమానవునికి అందనన్నట్టే పిటాన పిరపై మొగుల మీదికి పోతున్నాయి. అగ్గి గురిపిత్తున్న బంగారం ధరలను కొందరు కొనలేక మాతోని కాదని సాలించుకుంటే ఇంకొందరు బంగారం ధరలను అవకాశాలుగా మలుసుకొని టాలెంట్ చూపెడుతున్నారు. ఇట్లా గాలెచ్చినప్పుడే తూర్పాల పట్టాలన్న శాస్త్రాన్ని పొల్లు పోకుండా వాటిస్తున్నారు కదా మేకర్స్. పెరుగుతున్న బంగారం వెండి ధరల్ని అవకాశంగా మలుసుకొని సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. రియల్ పాటలకు ఏఐ స్టెప్పు లేపించి వెండి మామకు బంగారి భామతోటి డ్యూయెట్ గా అటిపించిర్రు. వెండి మామ యాడి వరకు నీ పరుగంటే బామ కనక భామ నీ వెంటే నా పరుగు అనుకుంటా కాయగట్టి పాడిర్రు. సామాన్యులకు అందనంత దూరం పోయిండని బంగారి భామ అంటుంటే టచ్ చేసే సాహసం చేయలేకపోతున్నారని వెండిగాడు వాడుతున్నాడు. మా కోసం దిగి రావాలని వెండి బంగారాలను కామన్ పబ్లిక్ ఒక్క తీరుగా బతిలాడుకోవట్టిర్రు పాట రూపంలా. బంగారం వెండి ధరల కంటే ఈ స్పీడ్ గా ఈ పాటల రీళ్లు వైరల్ అవుతున్నాయి ఇంటర్నెట్ లా. ఏ మాట కామాటే గాని ఈ బంగారం వెండి ధరలు ఇట్లనే పెరిగితే రేపు బంగారం షాపులల్లో కాకుండా మ్యూజియాలలో చూసుకోవాల్సి వస్తుంది కావచ్చు. తులమో పలమో బంగారం ఉన్నోళ్ళు పెయ్యి మీద ఇంట్లో బీర్వాలలో కాకుండా హై సెక్యూరిటీ లాకర్లలో దాసుకోవాల్సి వస్తుంది కావచ్చు పోరి అని అంటున్నారు ఈ బంగారం ధరలు పెరుగుతున్న తీరును చూస్తున్న ట్రేడ్ పండితులు. నిన్న మేడారం పోయిన మా తాత మా మీనాచ్చక్క పగిడిద్దరాజు గోవిందరాజు సారలమ్మ తల్లి గద్దెల మీద కొలువయ్యే అద్భుత ఘట్టాన్ని కండ్లార చూసి జన్మ ధన్యం చేసుకున్నారు. ఇక ఇవాళ పగటిల్లి కంకవనం తీసుకొచ్చుడు కార్ నుంచి సమ్మక్క తల్లిని వనం నుంచి జనం దర్శనం కోసం తీసుకొచ్చే కార్యాన్ని చూద్దాం దగ్గరుండి మరీ చూస్తున్నారు. మరి ఇవాళ పొద్దటి సంధి వాళ్ళు ఏం చేస్తుండ్రో చూద్దాం పాండ్రి. నమస్తే పబ్లిక్. ఇక మేము ఏడికి వచ్చినాం మీకు ఎరికే కదా నుల్లా మేడారం జాతరకు వచ్చినాం. ఇక నిన్న రాత్రి సారమ్మ తల్లి గజల మీదకి వచ్చింది, ఇవాళ సమ్మక్క తల్లి గజల మీదకి వస్తుంది. ఇక ఇవాటి నుంచి రేపు వరకు ఎల్లుండి వరకు అందరికీ ఆ తల్లుల దర్శనాలు కలిగేటువంటి భాగ్యం కలగబోతుంది. ఇవాళ ఇక మేము అమ్మవారికి ఇక బెల్లం సమర్పించుడు ఉన్న ఆనవాయితే కదా, అందుకే ఇక ఇవాళ బెల్లం తీసుకొచ్చి పూజించి అప్పచెప్పుదాం పాలే తల్లి అని అంటే ఇగో తిప్పలాడతా అని పొద్దుడు కాంచాలి. ఎప్పుడు నువ్వే పూజిస్తావు నువ్వే పూజ చేస్తావు కదా, నాకు తెలియదు సరిగ్గా. మళ్ళీ నేను కాదు పూజ చేసేది, నా ముసలిది పూజ చేస్తుంది. నేను పూజ ఇచ్చి పూజలు చేసుకొని పట్టుకొని పోతానా, మరి బాగానే తిప్పుతావు కదా అద్దాల ముంగట మూతులు ముసలానికి నేర్పించినట్టు నాకు నేర్పి మళ్ళా నేర్పిస్తా. పెట్టి ఇట్లా పెట్టు, ఇప్పుడు నేను చెప్పినట్టు పెట్టరాదు. ఇట్లా తీసి 3 అడ్డం బొట్లు పెట్టాలి. 3 అడ్డం బొట్లు పెట్టు. అమ్మా సమ్మక్క తల్లి సారక్క తల్లి గిది పూజించు. రాకపోతే రేపు పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారింటికి పోయి కడపనెట్లా పూజిస్తావు బొమ్మ? అప్పుడు నేర్చుకుంటా. మా ఆయన నేర్పిస్తాడు, అన్ని నేర్పిస్తాడు దగ్గర. వాడు ఆడపిల్ల అని వాడికి కడప పూజిస్తుందని నేర్పిస్తాడా నీకు? నేర్పిస్తాడు. అందంగానే ఉన్నావు. పసుపు అందం గురించి మన ఇద్దరం మాట్లాడుకోవాలి. పసుపు పెట్టు నవ్వుల కడిగి దానిగా ఇది నా ఉడతలకుండా ఇట్లా నడవ మళ్ళీ పసుపు పెట్టాలి. బుజ్జి నంచుకుంటుంది తల్లికి. పసుపు కుంకుమ అంటేనే మస్తు పాయిరమ్మా. ఇట్లా అమ్మ తాత నువ్వు మంచిగా ఊదిస్తున్నావే. అబద్ధం చెప్తున్నావు, నువ్వే ఊదించి ముసలాన్ని పెట్టి పెట్టి గీ దిద్దులాటలు బాగానే వస్తాయి కానీ పట్టు ముసలాన్ని తీసుకొని అద్దు నువ్వు మాగా. కానీ మేము ఈ గద్దెల మీదకి రాకముందుకే తీసుకొని వచ్చి దండం పెట్టుకొని పోయడం. ఎందుకంటే మరి గద్దెల మీదకి వచ్చినాక ఈ జనం వశం కాకుండా వస్తాను. కానీ
జనం ఇంత వచ్చినా కూడా ఎక్కడ ఒత్తటం అయితే లేదు. ఎటువంటి తక్లీఫ్ లేకుంటేనే జనాలు తొందరనే దర్శనం చేసుకొని పోతేటట్టు మంచిగానే ఏర్పాట్లు చేసిండు సర్కారు. ఎందుకంటే అక్కడ గద్దెల కాడ మంచిగా విశాలమైన ప్రదేశం చేసిండు. తొవ్వలు కూడా ఎడలు పుండేటాలకు జనాలు కూడా సరణ మంచిగా దర్శనం చేసుకొని పోతారు. ఇబ్బంది ఏమి లేదు. పొదుగుకే దాకా పోది లోపల దాకా అంటే జర 10 నిమిషాలతో అయిపోతుంది లోపల. 10 నిమిషాలేనా? లైన్ అయితే కాంచాలి అక్కడ దాకా అంటే గంటన్నర పడుతుంది. అంటే గుడి లోపలికి పోయినాక 10 నిమిషాలలో అయిపోతుంది. సరే సరిగా ముచ్చట్లు మనం చెప్పుకుందాం. కానీ ఇక నెత్తిగా పెట్టుకుంటే మనం పోయి జల్లిన కొంగ సమ్మక్క తల్లికి జై, సారక్క తల్లికి జై. నిలబడాలనే తాత? నిలబడదు. ఫస్ట్ నెత్తిగా పెట్టుకో, దండం పెట్టుకో. మంచిగా మళ్ళా వచ్చే సంవత్సరం మనకు అనుకున్న కోరికలు అన్నీ నెరవేర్చేది ఉంటే నీ ఎత్తు బంగారం జోకిత్తా అని చెప్పేసి అని మంచిగా మొక్కుకో. అట్లా ఇవి నేను ఇట్లా పట్టుకుంటా. సమ్మక్క తల్లికి జై, సారక్క తల్లికి జై. పారి ఈయన తిప్పుకుంటుండేసరికి అలా కాబట్టి మంది కూడా బగ్గుండే. సప్పుడు మాట్లాడాలంటే ఎవరు సప్పుడు చేయకుంటూ ఉంటుంది. మంచిగా సప్పుడుతో పోతే మస్తు ఘనంగా ఉండు. ప్రాణ అన్నాడు నడించుండి మస్తు మాట్లాడతారు. నిమ్మలంగా దిగు. నిమ్మలంగానే దిగుతున్నానులే. మరి జల్లి మొక్కలప్ప చెప్పి పోవాడే. ఆ రూమ్ కిరాయి తీసుకు ఇచ్చిన వాళ్ళు చూసినావా? ఒకరు పోయి ముగ్గురు అయినా, ముగ్గురు పోయి నలుగురు అవుతాను. ఏంది జనం యాల పూతుగా నడువురి పీకురు అయినా వచ్చే. మనమే ఉంటే మన కాంతానే పెద్దదాయ. సమ్మక్క తల్లికి, సారక్క తల్లికి నడవాలి నడవాలి నడవాలి. జై సమ్మక్క తల్లికి, నడువురా సారక్క తల్లికి. క్లోజ్ అవుతాను తమ్ముడు ఉరుకు. నమస్తే నమస్తే. జనం సార్లను బతిలాడితే ఏదో సాటంగా పంపిస్తాను కానీ మరి జనం బాగున్నారు కదా. అలా పోతే ఒత్తటం బాగానే అంటే కదా బుజ్జి. బాగానే ఉంది తాత. ఓ అప్పటి వరకు అంటే అప్పటి వరకు ఉండే జనం అప్పటి వరకు ఉంటారు. ఓ నీది బాగా ఎత్తిపోతుంది. ఎవరు అయిపోయింది ఇక్కడే దెబ్బ. ఇక్కడ ఇక్కడ బెల్లం ఇద్దాం. ఇచ్చేద్దా అందుకోవాలి. ప్రసాదం ప్రసాదం గంట కొట్ట బుజ్జి. జై మాతాజీ, సమ్మక్క తల్లికి. సార్లమ్మక ఇంతమంది వచ్చినట్టే రేపు సమ్మక్క, ఈరోజు సమ్మక్క వస్తుంది, రేపు అందరు ఒకతాన కూర్చుంటారు కాబట్టి ఏమైనా జనం ఉంటారా? రేపు గజల మీద అందరు దేవుళ్ళు ఆచరణ ఉంటారు కాబట్టి అది వేరే ఉంటుంది. దా బుజ్జి ఇక్కడ కొయ్యదోరు ఉన్నాడు, మంచిగా జాతకం చూయించుకుందా. ఏమని జాతకం చెప్తావా? పెళ్ళే చూడాలి. మంచిగా జాతకం అడుగుతాం, మంచిగా చెప్తాడు. అంతా ఏ సంగతి కోయితారా? మంచిగున్నది అయ్యవారం. మంచిగున్నాం మంచిగున్నాం. జాతకం చూడాలి. ఎత్తున్నది పెళ్లి అవుతుందా కాదా, మరి ఎత్తున్నది లగ్గబలం అనేది చెప్పాలి. నువ్వు కానీ అదే కొయ్యదొరలు ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఎడన్సీ ఎడన్సీ అట. ఏం పేరమ్మా? మీనాచి. మీనాచి మీనాచి.
మీనాక్షి పేరు బలము గణిత రేఖ పులికారం చక్రాలు 4 చెంకు 1 అంటే నీ కడుపుల మాట ఆగదమ్మా. కానీ బేటి మాట కానీ 10 మంది చెప్పాలా పానం లేకపోతే దాని మీద గులుగుతా ఉంటాం. కానీ పేరట లక్ష్య రేఖ చదువు గొప్పకుంది, చదువు అయిపోవాలి నీకు. చదువు సంఖ్య అయిపోయింది, చదువు వీకింది, గొప్పకుంది. కానీ ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ నువ్వు తినేది ఉంది. కష్టపడే గుణం కాదు నీకు. ప్రైవేట్లైనా గవర్నమెంట్ పక్కా తింటావు. కానీ పేరు మీద విద్య గుణం దొరుకుతున్నా పని చేస్తావు, గుణం దొరికితే పని చేయవు. ఇక నచ్చింది అనుకో పని 10 నిమిషాలు చేస్తావు. జైనాను అనుకో నువ్వు దండం వెంట చేయవు. అత్యంత రేఖ బాగుంది, వడకున్న రేఖ అయ్య మీదనే పేరు ఎక్కువ నీకు. ఇప్పుడు చేసే పని కన్నా ఇంకొక మెట్టెక్కేది ఉంది. నష్టం అయితే లేదు. మొత్తం ఎవడేం పెడతాడా నా దగ్గర నుంచి లేవునాలు వాళ్ళ సాటుంగా ఏం కోరగాలి ఇదే కథ తింది. అబ్బు అట్లా తినేది కాదు. ₹1 కనుక అట్లా పెడితే దేవ గుణం పెట్టిందనుకో పెట్టినే పెడుతుంది, పెట్టపోయిందనుకో చాలు అంటది. అంతే అంతే అది పెట్టే గుణం. అది నలుగురు పెడుతుంది కానీ కోడి ముక్కు ముసలోని మొత్తం ఈతకిత తాట రాకపోతే నాగబెట్టిన తాత అంటావు. మళ్ళీ పర్వాలేదు రూపాయ నువ్వు ఏమిచ్చినావు. రాములు పేరు బలం గణిత రేఖ పులికార చక్రాలు 3 చెంకులు 2 ఉన్నా లేకపోయినా ఒక తీరే ఉంటుంది. అంతే ఇవాళ ఉన్నదంటే బాధపడవు, లేవంటే వెనక. కానీ పేరు మీద నువ్వు కష్టపడి పై లెవెల్ వచ్చినవండి. ఒకరిని సొమ్ము తిన్నది లేదు, ఒకరి సొమ్ము బ్యాగింది లేదు. కానీ కష్టపడి పై లెవెల్ వచ్చినావు కానీ బిడ్డ నీ జాతకంలో గణిత రేఖ ఇంటి పెద్దనివా చిన్ననివా ఆఖరి అయితే నీ అమ్మ నాన్న జాగ లాభం ఉంది, ఇల్లే బాగుంది, లాభమే లాభం. కానీ అమ్మ పేరు చెప్పు. కౌరమ్మ. బేటికి వెళ్తా నువ్వు పులివి, ఇంటికి పోతే అక్కవే. బేటికి పోయినావు అనుకో ఎవర్రా అంటావు. ఇంటికి ముసలి 4 పెట్టి పెడతావు, తడుచుకుంటావు అమ్మని. మంచిదే అది మరి గుణమంతురాలు అది. కానీ అది ఉన్నది కాబట్టి నువ్వు బజార్కి ఎక్కినావు, లేకపోతే జాయి కొండది. ఎవరైనా పేరు చెప్పు. శాస్త్ర పేరు బలం గణిత రేఖ పులికాది నీ మీద ప్రేమ కలది. దానికి పడదు, జగడం ఎక్కువ. నీ మీద స్థాన ప్రేమ ఉంది. కానీ ఉన్నది కానీ పేరట పెళ్లి చేసినవా? నీ పేరట అది చేసినా చేయకపోయినా గవర్నమెంట్ సొమ్ము తినేది ఉంది, సర్కారు పోదు తింటది. అది గౌరాలు ఉంది, గౌరవం పెట్టది. అది పేరట గట్టిగా పెరిచిన అనుకో పాకాల చీరలో ఎట్లా నీరు పోతే అట్లా పోతే గుర్తుని కారిపోతుంది. కానీ పేరు మీద బాగుంది గణిత రేఖ పర్వలే కుటుంబ రేఖ బాగుంది, చేసే పైగా మేలు ఉంది. అబ్బో నీ హౌస్ ఇంకా నీకు 95 ఉంది. నీకు హౌస్ ఎప్పుడు తారీఖుతో సాపంగా బతికే ఉంటావు. ఈ పేరు మీద బాగానే ఉంది, వరకున్న రేఖ ఉంటాడు మమ్మల్ని. అయ్యో మనది నోరు మొత్తం లక్ష్యత రేఖ మాట ఆగదు, ఏదైనా కట్ట చెప్పేస్తాడు. ముఖం మీద అంటే మంచి మాటగా మంచోడు. కోపం వచ్చిందనుకో తాసంతా తరుముడు చేరిపోతా. కానీ పుస్తల లక్ష్యత రేఖ దీని పేరు మీద 2 పిల్లలు ఉండే, ఒకటి పోయింది, పోయింది ఒకటి. మళ్ళా ఇక పర్సనల్ లైన్ పెట్టేది. మంచిగా బతకాలి, అందరు సలహా బతకాలి. మళ్ళీ వచ్చే 3 ఏళ్లకు అమ్మవారి జాతి మస్తు డిష్ తగులుతుంది. దొంగ సూప్ అంతా కాదు ఇది. కష్టపడి వచ్చింది. ఆ భగవంతుడు ఎట్లా కలిపిండు ఆ సమ్మక్క తల్లి. కానీ మంచిగా చల్లగా చూడాలి, మంచిది. నువ్వు చూయించుకోరా అదరా, నేను చూయించాలా? కొయ్య ద్వారా చూస్తాడు ఉంటారు. ఈ మొత్తం అడిగి ఉన్నట్టుండే, ఎటు చూసినా బస్సులేనా, ఏ మనిషిని చూసినా వాళ్ళ లెక్కన కనబడతాడు. రాములు అరే రాజుగా ఏడబోయిండు మరి బాడుకావులు. బస్సు దిగి వస్తామన్నాడు, మరి రావద్దా? సారు నమస్తేనే. అరే మా ఒక 2 మనుషులు తప్పిపోయినలే. అరే అమ్మవారి భజన కదా, మొత్తం తప్పిపోయి తాగిపోయిలాం. ఏడ తాగుతానులో మరి ఏడోడు మొట్టున్నట్టు ఉంటాడు. ఏడ నిద్రపోతే కాన్నే ఇగో బస్ స్టాండ్ కాన్నే ఉంటానా అని ఓ పిల్లగాంతో ఫోన్ చేయిస్తే బస్ స్టాండ్ కాన్నే ఉంటానా అన్నారు. ఇక గజాయేటట్టున్నది. మరి బస్సులలో ఇట్లా ఏడన్నా అన్నారా ఏంది? బస్ స్టాండ్ కాడ అన్నప్పుడు అది మనుషులు అద్దున్న పోతులరా మీరు? ఒక్క గుద్దని వాళ్ళు కథ 2 మనుషులు తప్పిపోతారా నా దగ్గర నుంచి? అరే మీకోసం నేను తిరుగుతాను రాయించాను. నాకు తెలియని తీరుతాం ఇదంతా. నేను తప్పిపోలేదు, ఆ పొల్లేది రూమ్ లో కూర్చుని వచ్చిల్లా.
మనుషులు కొద్దిగా సోయిసక్కు ఉండాలి. ఓ తీర్థం వచ్చినప్పుడు అందరం కలిసి ఉంటాం అన్నప్పుడు కలిసి ఉండాలి మంచిగా. ఏం కలిసి ఉన్నారు? నా కోసం తిరుగుతా గంట నుంచి తిరుగుతున్నాం మేము. ఏం తిరుగుడు నువ్వు? ఒక గుద్ద బొత్త పెంచినావు, మనిషి బొత్త పెరిగింది. ఏమి లేదు నీ బతుకైతే, నీ బతుకులకైతే. ఎన్నడు బాగుపడతారేమో, గడిపోతాను గిట్టున్నది తొవ్వ. ఇక మళ్ళీ నాకెరకు పోక అని చెప్పి చెప్తాను. మళ్ళీ ఈ మొగోళ్ళు మొత్తం బస్ స్టాండ్ మొత్తం విశాలంగా చేసి మంచిగా ఎటువంటి తక్లీఫ్లు లేకుంటున్నాయిరా. రోడ్లు ఎడలిపోయేటాలకు కూడా మంచిగా జనాలు కూడా ఎక్కడ ఆగుతలేరు. బస్సులు తోపొడుగు ఎట్లున్నాయి. కాబట్టి పబ్లిక్ ఎవరు వచ్చినా కూడా మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులనే రారి, మంచిగా ఉంటుంది. గద్దెల దగ్గరనే దింపుతాండు. ముసలోరికిన వారైతే ఎక్కడ పోయిండో ఏమో, గోస ఉచ్చుకుంటుండే. మా ఎండకు పట్టుకొని తిప్పుతా ఉన్నాడు ఈ జనాలలో. అటు చెప్పిండు ఇటు చెప్పిండు, ఇటు అంటాడు, ఫోన్ మాట్లాడితే అటు అన్నాడు. అరే ఒక్క మాట చక్కగా చెప్పనీక రాదు, ఏం చెప్పనీక రాదు. ఓ ముసలాడా ఎంతసేపు అని తిరగట్టాలే నేను అక్కడిక్కడ. నా కోసం నువ్వు ఏడ చెప్పి ఎక్కడ పోయినవే? వీళ్ళు అట్లా మాట్లాడతారు, మీరు అట్లా మాట్లాడతారు. తప్పిపోయింది మీరా నేనా? నువ్వు పోయేటో నీ చక్కగా పోవాలన్నా. ఎక్కడెక్కడ ఇచ్చి పెట్టుకొని పోతే మేము ఎక్కడ పోతాం, నువ్వు ఎక్కడ. జనాలు ఎట్లున్నారు చూసినావా? ఎట్లుంటారు జనాలు అంటే మేడారం జాతర జనాలు నట్టే ఉంటారు. అయ్యో జంపన్న వాగంటే జంపన్న వాగు కానీ పక్కేసుకొని పంట కావచ్చు. నీ ఈ బాడకాలు తప్పిపోయి వీళ్ళు ఎంకలాడుకుంటే నేను వచ్చిన, మరి నన్ను ఏం చేయంటాను? కాదు దొరకకపోతే ఏం చేస్తుంటే ఈ రోజు ఏం చేస్తావు? ఆ జనాలలో వాడు ఎంత తిరుగుకుంటే వచ్చిన ఎండకు పట్టుకొని ఇక చక్కెర చక్కెర అయితే చక్కెర బుక్కుపో, చక్కెర అయితే చక్కెర బుక్కుపో. పాడిగా బాగా ముచ్చట్లు బాగానే చెప్తారు. రాని తప్పిపోయి ఇంకా నన్ను ఇంకలాడతానట అయ్యిందట. ఆనాడు అంటే ఆదివాసులు బతికినప్పుడు ఏమేమి వస్తువులు వాడుకున్నారు, ఆనాటి చరిత్ర ఏందనేది చెప్పే వస్తువులు ఉంటాయి ఇలా. ఇళ్ళ లాంటి నీకు తెలుస్తలేదా? ఎంత పొడుగు చదివినా అని చెప్తావు కాదరా ఏతులు. అది కదా అక్కడ గిట్ల అదే గొట్టున్నట్టు ఉంటాడు కానీ ఎక్కడ తెలివి అయితే ఉండదు బతుకులకైతే. డయాబెటీ రాలే అప్పటి నరపనార నారలు గంజి ఆ కాలంలో ఉండే తీగలు. ఈ కాలంలో ఏమున్నాయి ఇప్పుడు? మెతుకున్నారా చూడ ఎట్లున్నదో. ఇక ఈ కాలంలో అన్ని వంజల గిన్నెలు వాడతారు కానీ ఆ కాలంలో అట్లా కాదు. అన్నీ మొత్తం మట్టితో చేసిన వస్తువులే. ఇక బుజ్జి ఇక వెనుకటి కాలంలో ఇక కడియాలే తాత, వజ్జానం కడియాలు నాకు ఒకటి ఇప్పవచ్చు కదా. ఇప్పిస్తా మనం కడియాలు కూడా పెట్టుకుంటాం. వాటికి ఒక కారణం ఉంటుంది. కాలానికి ఒత్తి పట్టుకుంటూ కూడా బీపీ మంచిగా సరఫరా అవుతుందట. నా పెళ్లి చేపిస్తావా కడియాలు? చేపిస్తా ఇనుముతోటి చేయిస్తాను ఆల్రెడీ. ఎండితోటే కావాలా? ఎండితోటే. ఇప్పుడు మేడారం తల్లి దర్వాజల మీద ఇదే గుర్తుంటుంది చూసినావా? అంటే ఆదివాసీలకు ఒక చిహ్నం లెక్క చిడతలు రా పాడవాడతారు చూసినావా? వెనకటి కాలంలో తేనె తెట్టు ఇది చెట్లెక్కి తేనె తీసేది బుట్టలతోటి. గండ్ర గొడ్డలి, ఆ కాలంలో ఉండే గొడ్డలి. ఇవన్నీ ఏంటంటే వేట వస్తువులు అన్నట్టు. జంతువులను వేటాడేందుకు, క్రూర మృగాలను వేటాడేందుకు ఉపయోగించేటువంటి వస్తువులు. అది పందికూర సమ్మక్క సారలక్కలు వాడినేనా? అంటే సమ్మక్క సారక్క చేబూని వాడిన వస్తువులేనో కాదో తెలియదు కానీ వాళ్ళు జీవించిన కాలంలో వాడిన వస్తువులు, ఆదిమవాసి బిడ్డలు వాడినటువంటి వస్తువులు, ఆనాటి సంస్కృతి ఆనాటి పద్ధతులు తెలిపేందుకు ఈ వస్తువులు మనకు నిదర్శనం. అవ్వో మా ముసలోని సోకు సైకిల్ దొక్కో. ఆ జనాలను చూసినాక కాళ్ళు మంచిగానే ఆడిస్తాండి కదా. ఇంటికాడు ఉంటేనేమో ఇటున్న పుల్ల తీసి గట్టి పెట్టాడు. ఏమన్నా అంటే నాకు ఇది నొత్తాంది అది నొత్తాంది అనుకుంటా మా ముసల్దాన్ని అరిగోస పెట్టుకుంటాడు. అసొంటిది ఆ తల్లి మహాత్యం చూసిండ్రా ఎట్లే గుర్తాండో. మరి ఇక పబ్లిక్ జాతరల అసలైన ఘట్టం మీ కండ్ల ముంగట్టున్నది. ఇక శుక్రవారం నాడు ఆ తల్లులు గద్దెల మీద ఉండి భక్తులందరికీ దర్శనం ఇస్తారు కాబట్టి వీలైన వాళ్ళంతా పోయి ఆ తల్లులను మంచిగా దర్శనం చేసుకొని రాండ్రి. కానీ వచ్చే తొవ్వల జర పైలంగుండుండ్రి మరి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సడు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.